హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ డూపర్ హిట్. ఇప్పుడే చూసి వచ్చాను. ఇది ఎన్ననా నమ్మ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఎల్లం అడిగారు నా నోస్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అదిరిపోయింది, ఇంకా మాటలు లేవు. చారిత్రాత్మక సినిమా. కన్నులేంది ஒரு జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్. హీరో వంది సెప్పుకుట్టువారు మాదిరి. 11వ శతాబ్దం హరిహర రాయలు బుక్కరాయలు కాకతీయ సామ్రాజ్యం స్టోరీ. ఆ తర్వాత అక్కడి నుంచి విడిపోయి విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పరుస్తారు. ఇంట్రడక్షన్ என்னன்னா ஒரு பாத்திக்க ரயில் గాల్లో దడ 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 అదిదా హీరో ఇంట్రడక్షన్. వాళ్ళకి పుట్టిన కొడుకే మన హరిహర వీరమల్లు. సో ఈ హరిహర వీరమల్లు ఏం చేస్తారంటే రాజ్యాన్ని సుశ్యామలంగా భూతో నా భవిష్యత్ అని పెద్ద పెద్ద గోడలతో విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మిస్తారు. అబ్బో ஒரு బెంజ్ కార్ల வருவார் செப்புకుట్టువారు. వీటిలో వంది పాత అమ్మ. ఈ హరిహర వీరమల్లు ఎవరు సార్ అని అంటే మన శ్రీకృష్ణదేవరాయలు మీ అందరికీ తెలుసు కదా, వాళ్ళ తాతగారే మన హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు మనవడి కింద బాలయ్యబాబు ఎంట్రీ పీక్స్. హీరో వంది సెప్పుకుట్టువారు మాదిరి. అసలు రోమాలు అలా నాకు లెగిసిపోయాయి. అంటే రాజకీయంగా ఇప్పుడు ఒకే ప్యానల్లో ఉన్నారు కాబట్టి ఆ విధంగా కూడా యాక్ట్ చేయొచ్చు. బాగుంది. ఎలా ఉంది నా సినిమా రివ్యూ? ఫస్ట్ రివ్యూ అదిరిపోయింది కదా, పీక్సా సూపర్. ఇప్పుడు వరకు మీరు విన్నది కన్నది ఇదంతా ఒక కనువిప్పు నాటకం కోసం చెప్పింది. ఎవ్వరూ సీరియస్గా తీసుకోకండి. ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు. ఈ రోజు వెళ్తే ఇంకా రేపు రిలీజ్ అవుతుంది ఇక్కడ సౌత్ ఆఫ్రికా. నాటకం ఏంటి? ఇదంతా నాటకం. నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు.